హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో అంతకుముందు మీకు నేత పట్టు చీరలు ఎలా తయారు చేస్తారో లైట్ వెయిట్ చీరలు చూపించాను కదా! వాటిలోని ఇది వేరే రంగు. ఈరోజు నేస్తున్నారు అని మా పెదనాన్న ఫోన్ చేసి చెప్తే, ఆ చీర కూడా వీడియోలో చూపిద్దామని వచ్చాను. ఇక్కడ మా వారైతే మమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళడానికైతే వచ్చారు. ఇక మా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేతలు మేము నేసే నేతలు వేరేవి కాబట్టి వీటిలో కష్ట సుఖాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తయారైన చీరైతే ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నాను. ఈరోజు చున్నీలు ఏ విధంగా తయారు చేస్తారు మగ్గం మీద, హ్మ్. మళ్ళీ ఏమేం కలర్స్ ఉంటాయి చూపిస్తాను. వీళ్ళ దగ్గరైతే 4 కలర్స్ చున్నీలున్నాయి. వాటిలో బుట్టాలు ఉండి చున్నీలైతే ఎంత బాగున్నాయో అండి. నేతలో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయని నాకు ఇక్కడికొచ్చినాకే తెలిసింది. వీడియోస్ తీయకముందు ఇవన్నీ గూడా ఉన్నాయి. కానీ నేను అప్పుడు ఇంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు వీడియోస్ తీస్తుంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కళ్ళు మేము ఇవి తయారు చేస్తున్నాం. మా వీడియోస్ తీసుకో కృష్ణవేణి అంటూ వాళ్ళే పిలిచి చెప్తున్నారు. అంత బాగున్నాయి అసలు వెరైటీస్ అయితే. ఎవరైనా కొనుక్కోవచ్చు అంత మంచిగా ఉన్నాయి అసల. అయితే వీళ్ళైతే ఇవి అమ్మరు గానీ, వీళ్ళు మెటీరియల్ తెచ్చిన వాళ్ళకి ఇవి నేసి, ఈ విధంగా తయారు చేసి అందంగా అయితే ఇచ్చేస్తారు. వీళ్ళ మజూరు వీళ్ళు తీసుకుంటారు. కాకపోతే వీటిలో గూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అని నేనైతే చూపిస్తున్నాను. మేము చేసేది చేనేత పని కాబట్టి, ఈ పనిలోనే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఉంది. ఈ వీడియోస్ చేనేత వీడియోసే ఎక్కువ పెట్టాలి అని అనిపిస్తుంది. నా డైలీ రొటీన్ చూపిస్తూ, వాటిల్లో మేము చేసే చేనేత పని చూపిస్తూ అయితే వీడియోస్ అన్నీ తీస్తూ ఉంటాను. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి మీరైతే కామెంట్ చేసి చెప్పండి. నేను ఏ విధంగా వీటిని ఇంకా డెవలప్ చేసుకోగలనో గూడా మీరు కామెంట్ చేసి నాకు సలహా ఇవ్వండి. ప్లీజ్ అండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరి అయితే వీళ్ళ దగ్గర 4 కలర్స్ చున్నీలైతే ఉన్నాయి. ఇంకా అవైతే చూపిస్తున్నారు. వీటిల్లో ఇంకా లైట్ కలర్స్ గూడా ఉంటాయంట. వీళ్ళ దగ్గరైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ డార్క్ కలర్ 4 కలర్స్ అయితే ఉన్నాయి. అవి చూపిస్తున్నారనమాట. ఇలా అయితే ఈ చున్నీలు తయారు చేస్తున్నారు. ఇవి నేసేది గూడా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. వాళ్ళు గూడా ఎంత ఉత్సాహంగా మనకి ఈ పని చూపిచ్చాలి, వేరే వాళ్ళకి గూడా తెలియాలి మన నేత అని వాళ్ళు గూడా ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో నేను ఈ వీడియోస్ తీస్తుంటే. తీసుకో ఏం పర్లేదు అని చెప్తున్నారు. మంచిగా చక్కగా వీడియోస్ అయితే నేను నేత నేసేది గూడా చూపిచ్చమని ఎంకరేజ్ చేసి మరీ చెప్తున్నారండి. అందరికీ థాంక్స్ అండి. నాకు సపోర్ట్ చేసినందుకు. మీరు గూడా చాలామంది ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి సిస్టర్ అని కామెంట్‌లో అడుగుతున్నారు. కానీ నాకు వీటి గురించయితే తెలియదు. మా పెదనాన్న కనుక్కొని చెప్తానన్నారు. అప్పుడు నేను ఒకవేళ వాళ్ళు తెలిస్తే చెప్తాను. ఇంకా మోడల్స్ చీరలు ఉంటే గనక అవి గూడా చూపిస్తాను వీడియోస్ రూపంలో. ఇక్కడైతే మా పెద్దమ్మ దారం రీళ్ళ మిషన్ అయితే మా పెద్దమ్మ వాళ్ళకి ఉంది. అందులో ఈ రీళ్ళయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ హోటల్స్‌కి ఈ రీళ్ళ ఆర్డర్ అయితే ఉందంట. ఇవైతే తయారు చేసి ఇస్తున్నారు. ఇవి ఎలా తయారు చేస్తుందో చూపిస్తాను ఇక్కడ. కష్టపడకుండా ఏ పని అవ్వదు అంటారు. అది నిజమే. నేను ఈ సెలవులకి ఏదో ఊరికే కూర్చుందామని వస్తే ఇక్కడ ఎన్ని రకాల వీడియోస్ తీశానో, ఎన్ని రకాల మోడల్స్ చీరలు చూపిచ్చాను, ఎన్ని నేత వెరైటీలు చూపిచ్చాను, డ్రెస్ మెటీరియల్స్ చూయిచ్చాను. ఇన్ని వీడియోస్ అయితే నాకు తెలియకుండానే నేను ఇన్ని చేశాను. మరైతే ఈ వీడియోస్ అన్నీ మీకెలా నచ్చాయో ఏమో నాకైతే తెలియదు గానీ, నేనైతే నాకు వచ్చి రాని వీడియోస్ అయితే చేసేస్తున్నాను. నిదానంగా కొంచెం కొంచెం డెవలప్ అవుతూ అయితే వీడియోస్ మంచి మంచిగా చేయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ మా పెద్దమ్మ అయితే రీల్స్ అన్నీ తయారు చేసి ఈ విధంగా ఒక డబ్బాలో అయితే వేసుకుంటుంది. ఇలా ఖాళీ గొట్టాలైతే ఒక్కొక్క దానికి 4 గొట్టాలు పెట్టేసి 4 రీళ్లు ఒక్క ట్రిప్‌లో వచ్చేస్తాయి పూర్తయినాక. ఒకటయ్యాక ఒకటైతే చేసుకుంటుంది స్లోగా. దారాలైతే జాయింట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. రేపటి నుంచి అయితే ఇక మా ఇంటికి వెళ్ళిపోతాం గాబట్టి, అప్పుడు మా ఇంటికాడ మేము తయారు చేసే నేత చీరలు, నా డైలీ రొటీన్ అయితే వీడియోస్ పెడతాను. వచ్చాకైతే వీళ్ళందరూ పనులు ఏ విధంగా చేసుకుంటున్నారో చూసి నాకైతే ఒకటి అర్థమైంది. సముద్రం అందరికీ ఒక్కటే. కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయటం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి.
జీవితం కూడా అంతేనండి. అందరికీ ఒకటే. కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టి విజయం చేకూరుతుంది అని నాకైతే అర్థమయింది. వీళ్ళందరూ ఏ విధంగా కష్టపడుతున్నారో, ఖాళీ లేకుండా ఎలా పనులు చేస్తున్నారో, ఇంత బిజీగా ఉంటేనే గాని మనిషికి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకోకుండా, ఒకరు వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటాము. మనకు గూడా ప్రశాంతంగా ఈ పని తర్వాత ఆ పని ఉంది. ఇంకా ఆ పని చేసుకోవాలి అనుకుంటూ ఆలోచనల్లోనే ఉంటాం. అందుకే మనకు ఎక్కువ పని ఉంటే ఎక్కువ ఆలోచనలు గూడా ఉండవు. ప్రశాంతంగా ఉంటుంది జీవితం. ఈ చేనేత పని అంటేనే కష్టమైన పని అని అందరికీ తెలుసు. కానీ అందులో ఉన్న నైపుణ్యత, చీరల నాణ్యత ఇవన్నీ మిల్లు మీద ఉన్న క్వాలిటీ అయితే ఉండదు కదా! నేత మొగ్గాల మీద తయారు చేసే చీరలు క్వాలిటీ అయితే బాగుంటుంది. అందుకు ఎక్కువ జనం వీటికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులో ఈ సమ్మర్‌లో ప్రతి ఒక్కరు కాటను అంటే నేత వైపే ఎక్కువ మొగ్గు చూపుతాం కాబట్టి, నేత చీరలకు ఆడవాళ్ళు ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి, వీటిని ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇక్కడైతే మా పెద్దమ్మ దారం కండులన్నీ ఇలా దారపు రీళ్ళైతే చుట్టేస్తుంది. ఒక సంచి నిండా ఆ రీళ్ళైతే పెట్టుకొని ఇక తన పనైతే తను మొదలుపెట్టి చేసేసుకుంటుంది. క్షణం తీరికుండకోకుండా మా పెదనాన్న నేతనేసుకుంటా, మా పెద్దమ్మ కండలు చుట్టుకుంటా అయితే ఉంటారు. వీళ్ళు ఇవే కాకోకుండా ఈ మిషను కుట్టుకునే దారపు బంతులు గూడా తయారు చేస్తున్నారు. లూజులు అమ్ముతారు, బాక్సులు అమ్ముతారు. ఇంతేనండి ఈ రోజుటి వీడియో అయితే. ఈ వీడియోతో ఇక ఘంటసాలలో నేను తీసిన వీడియోస్ అన్నీ అయిపోయినాయి. ఇక మా ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇక్కడ ఏ బాక్సులకి ఆ బాక్సులు ఎలా కలర్స్ కావాల్సినోళ్ళకి అలా అయితే వీళ్ళు అమ్ముతూ ఉంటారు ఇవి పెట్టి. ఇదిగోండి లూజులు కావాలంటే 1, 2 అయితే ఇళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారుగా మిషన్ దగ్గర. అలా కూడా అమ్ముకుంటారనమాట. ఎలాగోలా అవి సేల్ చేసుకుంటూ వాళ్ళైతే ఉంటారు. ఇదిగోండి ఇలా రీళ్ళన్నీ అయితే మా పెద్దమ్మ ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ తన పని తనైతే చేసేసుకుంటుంది. ఇక మేమైతే ఇవి ఎలా చేస్తుంది, ఎలా తీస్తుంది ఇవైతే మాకు కొత్త కాబట్టి మేము ఇంట్రెస్ట్‌గా చూస్తున్నాం. ఇలా మీకు కూడా ఇవి కొత్తే కాబట్టి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఘంటసాలలో ఒకప్పుడైతే ఇంటికి 2 మొగ్గాల చొప్పున నేత నేసేవాళ్ళు. ఇంట్లో ఇద్దరు నేస్తూనే ఉండేవాళ్ళు. పిల్లలు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా అయితే చేసేవాళ్ళు. ఇప్పుడైతే అన్ని మొగ్గాలు లేవు. అసలు అంత హడావిడి లేదు. ఇలా అయితే ఈ వీడియో ఉందండి. ఇక ఇంతేనండి ఈ వీడియో. ఉంటాను మరి. నమస్తే.